హృదయంలోని అంధకారాన్ని పోగొట్టేవాడు. నువ్వు ప్రాణాయామం చేస్తూ ఆ ప్రాణం సూర్యుడు నా లోపలికి వస్తున్నాడు, నాలో వెలుగు నింపుతున్నాడు, నాలో ఉండే అంధకారాన్ని పోగొడుతున్నాడు, ఆ భావన చేస్తూ నువ్వు ప్రాణాయామం చేయి. అట్లా చేసినప్పుడు నీ హృదయంలో ఉండేటువంటి అంధకారాన్ని ఆ ప్రాణమనే ఆదిత్యుడు, ఆ ప్రాణమనే సూర్యుడు పోగొడతాడు. అందుకనే హృదయంలో ఉండేటువంటి అంధకారాన్ని పోగొట్టేవాడు. హార్దాంధకార క్షయదం. హార్దం హృదయంలో ఉండేటువంటి అంధకారానికి క్షయాన్ని కలిగించేవాడు, దాన్ని తీసేసేవాడు. పరిజ్ఞాతం విముక్తిదం. ఆయన్ని ఉపాసన చేయటం వల్ల లేదా తెలుసుకోవటం వల్ల, ఆయన తెలుసుకుంటే ఆ జ్ఞానంతో ముక్తిని ప్రసాదించేవాడు. ఉదయాస్తమయాలతో కూడి ఉన్నవాడు అయినటువంటి ఆ ప్రాణ సూర్యుణ్ణి ప్రయత్నపూర్వకంగా దర్శించుకోవాలి. అంటే నువ్వు తప్పదు, ప్రయత్నం చేసి ప్రతిరోజు ప్రాణాయామం చెయ్యాలి, చేసి తీరాలి. నో ఎక్స్క్యూజ్, నో ఎగ్జంప్షన్. ఆధ్యాత్మిక మార్గంలో నేను ఇదొక్కటి చేయను, వేరే మార్గం చెప్పండి అంటే లేదు, చేయాలి. ప్రాణాయామం చేయాలి, తప్పదు, అంతే. వేరే మార్గం లేదు. ఎటువంటి వాళ్ళకైనా, మహర్షులకైనా, మహాత్ములకైనా, గురువులకైనా ప్రాణాయామం చేస్తూ ఉంటే వాళ్ళు మరి సామాన్యులు మేము ప్రాణాయామం చేయము అనొచ్చా? తప్పు. అది చేయాలి, ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ప్రాణాయామం చేయండి, అభ్యాసం చేయండి. పిల్లలకి స్కూల్లో చెప్పాలి అసలైతే. లేదా స్కూల్లో చెప్పరు అంటే కంప్లైంట్ చేయొద్దు. మీరు స్కూల్కి వెళ్లే ముందు కాసేపు కూర్చోబెట్టి పిల్లలతో చేయించండి. ఏమిటి ప్రాణాయామం అంటే పిల్లలకి ఎట్టా తెలుస్తుంది అంటే, ఏం లేదు, కాసేపు కూర్చో, కళ్ళు మూసుకో, ఇన్హేల్ ఎక్స్హేల్ అని చెప్పండి, చాలు, అంతే. ఇంకేముంది? టేక్ డీప్ బ్రెత్ చెప్పండి, అంతే చాలు. లేకపోతే ఆ బ్రెత్ హోల్డ్ చేయి కాసేపు. నిదానంగా, వాళ్ళకి తెలియకపోయినా చేస్తారు, అభ్యాసం అలవాటు అవుతుంది. ఇది చేసి మనం వ్యవహారంలోకి దిగితే కథ వేరేగా ఉంటుంది కదా. ఇప్పుడు బాగా నిద్రపోయిన వాడు ప్రొద్దున్నే ట్రావెల్ చేయాలి, డ్రైవ్ చేయాలి అంటే బాగుంటుంది కదా. నిద్రే లేదు రాత్రంతా, డ్రైవ్ చేయాలంటే ఎట్లా ఉంటుంది? అలజడి. అంతే, ప్రాణాయామం చేసిన వాడు రాత్రంతా చక్కగా నిద్రపోయి ప్రొద్దున డ్రైవింగ్ చేస్తున్న వాడితో సమానం. లేకపోతే అలజడి, వ్యవహారంలో కోపాలు, తాపాలు, అవి ఇవి అన్ని రకాలుగా, అది స్ట్రెస్, టెన్షన్లు ఇవన్నీ వచ్చేస్తాయి. అదే ప్రాణాయామం చేసుకుని నువ్వు రోజు వ్యవహారం మొదలు పెడితే హాయిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నీ దగ్గరే మందు ఉంది కానీ నీకు తెలియటం లేదు, నువ్వు దాన్ని పట్టుకోవటం లేదు. అది ఆ బ్యాలెన్స్ చేసే ఆ శక్తి ఆ ప్రాణాయామం వల్ల నీకు వస్తుంది, కలుగుతుంది. అటువంటి ఆ ప్రాణ సూర్యుణ్ణి యత్నాత్ ప్రాణార్కం అవలోకయేత్. యత్నాత్, అది ముఖ్యమైనది. ప్రయత్నపూర్వకంగా చేయాలి నువ్వు. ఇప్పుడు ఊపిరాడే దాంట్లో నీ ప్రయత్నం ఏముంది? అది జరిగిపోతాను కదా. కానీ దాన్నే నువ్వు ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు అది ప్రాణాయామం అవుతుంది. లేకపోతే ఊరికే ప్రాణాలు ఆడుతున్నావంతే, ఊపిరి ఆడుతున్నావంతే కదా. ప్రాణాయామం చేస్తే అప్పుడు బుద్ధిపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా ప్రాణాదిత్యుణ్ణి, ప్రాణసూర్యుణ్ణి చూసిన వాడివి అవుతావు నువ్వు. దాన్ని దర్శనం చేసుకో, ప్రయత్నపూర్వకంగా దాన్ని దర్శనం చేసుకో. ఆ యోగ సాధన చెయ్యి, క్రియాయోగం అభ్యాసం చెయ్యి. ఈరోజు నుంచైనా చేరుకోండి, చేరని వాళ్ళు. యోగాసనాలు చేయండి. చిన్న చిన్న ఆసనాలు మా వల్ల కాదు అని కంప్లైంట్ చేయదు, అన్నీ అవుతాయి. కంప్లైంట్లు చేయటం మానేసేయండి, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. చేయాలి, మనం సాధన చేయాలి, ప్రాణాయామం చేయాలి, యోగాసనాలు చేయాలి. ఇంకా గురువుకి దగ్గర అవుతాం. చాలా ఇష్టమైంది స్వామిజీ వారికి. యోగాభ్యాసం చేస్తున్నారంటే చాలా ఆనందిస్తారు, చాలా ఇష్టపడతారు. చేయండి. మనం ఏ సాధన చేయకుండా మనపాటికి మనం ఉండి అనుగ్రహం కావాలంటే ఎట్లా వస్తుంది అనుగ్రహం? కాదు కదా. చేయాలి, సాధన చేయాలి.